ట్రంప్ చెప్పిన విధంగానే, అనుకున్న విధంగానే, అనుకున్న టైం కంటే ముందే దాడులైతే స్టార్ట్ జేయడం జరిగింది. ఇరాన్ ఈ రోజుతో అంతం అని ఒక స్టేట్‌మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆయన సోషల్ మీడియా ట్రూత్‌లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. అంటే హార్మోజ్ జలసంధిని తెరవాలని డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటంను అంగీకరించలేదు. ఇరాన్ ఏమాత్రం సంకేతాలు చూపనట్టయితే ప్రెజెంట్ కనిపిస్తుంది. ఈరోజు రాత్రి ఒక నాగరికత మొత్తం అంతరైపోతుంది. మళ్ళీ ఎప్పటికీ తిరిగి తీసుకురాలేము. అలా జరగాలని నేను కోరుకోవడం లేదని, బహుశా అదే జరుగుతుందని ట్రంప్ అయితే తన ట్రూత్ అండ్ వెబ్‌సైట్‌లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు సంపూర్ణ సమగ్ర పాలన మార్పు వచ్చింది కాబట్టి, భిన్నమైన, తెలివైన, తక్కువ తీవ్రవాద భావాలున్న మనుషులు విజయం సాధించినప్పుడు బహుశా విప్లవాత్మకం, అద్భుతం ఏదైనా జరగొచ్చని ఎవరికి తెలుసు? అంటే ఏ విధంగానే జరగొచ్చు. ప్రపంచం సుదీర్ఘ సంక్లిష్ట చరిత్రలో అత్యంత ముఖ్య క్షణాలలో ఒకటైన ఈ రాత్రి మనం తెలుసుకుంటామని ట్రంప్ వ్యాఖ్యానించారు. 47 ఏళ్ల దోపిడీ, అవినీతి మరణం ముగుస్తాయి. ఇరాన్ గొప్ప ప్రజలను దేవుడు ఆశీర్వదించుగాక అనైతే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అంటే భీకరంగా దాడులు జరుగుతున్నాయి. అంటే కర్గ్ ద్వీపం పైనైతే అటాక్ చేయడం జరిగింది. అంటే వాళ్ళక్కడ బ్రిడ్జ్‌ల పైన గూడా అటాక్ చేశారు. బ్రిడ్జ్ కూలిపోవడం జరిగింది. ఇద్దరు మరణించడం కూడా జరిగింది. తర్వాత వాళ్ళ పవర్ గ్రిడ్‌ల పైన కూడా అటాక్ చేయడం జరిగింది. కంటిన్యూగా భీకరంగా అయితే యుద్ధం అయితే ప్రెజెంట్ జరుగుతుంది. ఈరోజు రాత్రితోని ఒక నాగరికత ముగుస్తుందనైతే ట్రంప్ చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ప్రెజెంట్ ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఈ రోజుతోని ఇరాన్ అనే ఒక నాగరికత మొత్తం అంతమైపోతుంది. అంటే ఆ ప్రజలను దేవుడే కాపాడాలనైతే ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. ఓవరాల్‌గా ట్రంప్ ఆల్రెడీ అల్టిమేటమ్ ఇచ్చారు. 10 రోజుల్లో మాత్రం అంటే హార్మోజ్ జలసంధి పైన ఎలాగైనా ఒక మంచి అంటే పాజిటివ్ న్యూస్ చెప్పాలని అల్టిమేటమ్ ఇచ్చారు. వాటినైతే అస్సలు ఏ విధంగా ఇరాన్ అయితే ఒప్పుకోలేదు. వాటికి సంబంధించిన ఏ విధమైన స్టేట్‌మెంట్ చేయకపోవడంతో అంటే ఇంకా టైం ఉంది నైట్‌కి. అంతకంటే ముందే దాడులు స్టార్ట్ చేయడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ట్రంప్ చెప్పేదేంటంటే ప్రపంచ దేశాలలో ఏ దేశం గూడా అంటే యూఎస్‌నైతే ఓడించలేదు. యూఎస్ అతి శక్తివంతమైన దేశం. ఖచ్చితంగా ఇది ప్రపంచాన్ని ఓడించే శక్తి అయితే యూఎస్‌కుందని అంటే ట్రంప్ చెప్పడం జరుగుతుంది. ఇరాన్ ఇప్పటికైనా తలొగ్గి తాము చెప్పిన విధంగా వింటే మాత్రం ఖచ్చితంగా మేము అంటే ఇంకా ఏమైనా ఆలోచిస్తామనైతే చెప్పడం జరిగింది. కాకపోతే ఇరాన్ గూడా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే స్థితిలో లేదు. తిరిగి దాడులకైతే ప్రయత్నిస్తుందనైతే వార్తలు వినిపిస్తున్నాయి. ఓవరాల్‌గా ఈరోజు నైట్ అయితే మొత్తం ఇరాన్ నాశనం అవుతుంది. ఈ రోజుతో ఒక అంతం ముగుస్తుంది. ఖచ్చితంగా ఈ రోజుతోనైతే నాగరికత అయితే నాశనం అవుతుంది. సో, అందరూ అంటే అక్కడ ప్రజలని ఆ దేవుడే కాపాడాలి. ఇరాన్ సంస్కృతి నాశనం కావడానికి నేనే ప్రత్యక్ష సాక్షి, నేనే కారణమనైతే ట్రంప్ చెప్పడం మనం సోషల్ మీడియా అంటే తన సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్ట్ చేయడం అయితే మనం చూడొచ్చు.